అసలే రెండు రాష్ట్రాల వాళ్ళకి టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఇట్లాంటి లత్కోర్ కాంట్రవర్సీలల్లా. నేను సింపుల్ గా చెప్తా, కట్టే కొట్టే తెచ్చేలాగా ముందే చెప్పిన, ఎవ్వరు జోలికి వెళ్ళకండి అని చెప్పిన, కానీ వెళ్ళిరు. సరేనా? ఇప్పుడు 6 నాశనం కాబోతున్నారు. ఓకేనా? ఆ పేర్లు చెప్పను, మీకు ఎప్పుడైనా తలిగే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా సరే. ఒకటి ఐఫోన్ 99కి మాత్రమే, 99 లాటరీలో చేరండి అని. ఇంకోటి తారు ఫాలో కొట్టి లైక్ కొడితే తారు ఇచ్చేస్తా. ఓకేనా? ఇంకోటి బిఎండబ్ల్యూ కారు, ఏది కటింగ్ షాప్ అయినా, మళ్ళీ బట్టల షాప్ అయినా కూడా బిఎండబ్ల్యూ కార్ పెట్టిండు. వామ్మో, సరే ఓకే. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, తంబోలా ఆడిపించేటోళ్ళు వాట్సాప్ గ్రూప్లల్లా, టెలిగ్రామ్ గ్రూప్లల్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి గురించి ఓ పెద్ద యుద్ధమే అయ్యేటట్లుంది ఇప్పుడు. నాకెట్లా తెలుసు అంటే నా ఫీడ్లోకి వస్తా ఉంటారు. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నా, ఈ 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఆ లాటరీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 2 types ఉంటారు. ఈ మూడో వ్యక్తి ఏంటంటే ఎయ్యడు వాడు. ఎంతైనా టెంప్ట్ చేయి నువ్వు, జీవితం నువ్వు ఎంతైనా 1 kg బంగారం కూడా తీసుకొని వచ్చి పెట్టు, కానీ చెయ్యడు. ఎందుకో చెప్తా. మొదటి పర్సన్స్ ఆశ. ఎట్లాంటి ఆశ అంటే అది దానికి పేరు ఏమీ లేదనమాట. ఆశకి అసలు అంతే లేదు. ఏంటంటే అది పక్కా నాకే వస్తుంది అనేస్తారు. మైండ్ సెట్లా పోతే 99 కదా, నాకు పక్కా వస్తుంది, నా లక్కు నేను చూసుకుంటా, నాకు లక్కు చాలా ఉంది, వస్తుంది, అది పక్కా వస్తుంది నాకు అని ఫిక్స్ అయిపోయాడు. రెండో వాళ్ళు ఏదో ఒకసారి ట్రై చేద్దాంలే, చూద్దాం మనకి ఎంత లక్ ఉందో, రాకపోతే ఎట్లాగో రాదు, ఇంతమందిలో మనకి ఎట్లా వస్తుంది, పోన్లే ఆయన వేద్దాం, ఏం పోయేదేముంది, 99. ఇప్పుడు మూడో వాళ్ళు నాలాంటి వాళ్ళు, నిజం చెప్తున్నా, నా నెంబర్ కూడా ఇస్తాను, నువ్వు చెక్ చేసుకో ఫోన్పేలో. నేను ఒక్కసారి కూడా నీకు ₹1 పంపిలే ఇప్పుడు దాకా. ఓకేనా? సింపుల్, ఏం లేదు. ఇప్పుడు 10,000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో మీ ఛాన్స్ ఎంత ఉంటుందో తెలుసా? 9999% మీకు రాదు. ఓకేనా? సో ప్రాబబిలిటీ ఏంటి? రాదు. అంటే పర్సంటేజ్ ప్రకారంగా రాదు. సో నేనేమనుకుంటానంటే, అరే నేనేసి ఆ మొదటి ప్రైజ్ వచ్చేటోనికి ఎందుకు నేను డొనేషన్ చెయ్యాలి అని ఆలోచిస్తాను. అంతే కదా? నేను ఎందుకు వానికి కొనిపించాలి, వాడు ఎట్లాగో గెలుస్తాడు ఎవడో ఒకడు, వానికి నేను ఎందుకు డొనేట్ చేయాలి అనే లాజిక్తో నేను వేయను. అవసరం లేదు నాకు గిఫ్ట్ వద్దు, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు, ఏమొద్దు. ఎందుకంటే ప్రాబబిలిటీ ఛాన్స్ చూసారు కదా మీరు. 999% రాదు. అందుకనే కొంచెం కామన్ సెన్స్ వాడండి ఇప్పటి నుంచి. అట్ లాస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, కక్కుర్తి పడకండి. దేవుడు మనకి రాసి పెట్టుంటే, మనం కష్టజీవులం అయితే, మన ప్లాను, మన ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి మనం ఇప్పటి నుంచి కష్టపడితే మనకి కారు, ఫోన్లు ఏదంటే అది కొనుక్కునే, కనీసం ఈఎంఐలో కొనుక్కునే ఆప్షన్ అన్న దొరుకుద్ది. ఇలాంటి 99 వేసుకుంటూ పోతే అన్న నీ ముందే ఒక బంగ్లా కొంటాడు, అన్న నీ ముందే 4 కార్లలో తిరుగుతాడు, అన్న నీ ముందే ఏతులు హెచ్చెళ్ళు వాడతాడు. సో కామన్ సెన్స్ వాడండి. ప్రాబబిలిటీ ఛాన్స్ ఎంత ఉంటుందో ఆలోచించండి. ఓకేనా? కనీసం ఆయన స్లాట్స్ చెప్పిన ఆ స్లాట్స్ ప్రకారంగా నువ్వు వాడొచ్చు. ఎవడే లేదు, ఆ కామెంట్ సెక్షన్ చూస్తే నీకు తెలుస్తుంది. అన్న నాకు రాలేదు అసలు, నువ్వు ఫేక్ ఇది నువ్వు నా డబ్బులు తీసుకున్నావు, ఇవన్నీ ఉంటాయి. మారుర్రి, లేకపోతే మీకు మూడుద్ది. నా దగ్గర నుంచి కాదు, మీ పెద్ద పెద్ద క్యాండిడేట్లు కొట్టుకుంటున్నారు, మనమంతే పిల్ల బచ్చా. ఓకేనా? ఓకే, సరే.